Record. గాలి అదోటి. సో, ఈరోజు క్లాస్‌లో మనము యూజర్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే, మనకి సర్వీస్ నౌలో ఏ ఏరియాని ఏమని కాల్ చేస్తాము. అదే అన్నమాట యూజర్ ఇంటర్ఫేస్ అంటే. అట్లాగే ఏమేమి వర్షన్స్ ఉన్నాయి యూజర్ ఇంటర్ఫేస్‌లో ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ యూజర్ ఇంటర్ఫేస్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, మనకి క్లయింట్ ఏదైనా ఒక రిక్వైర్మెంట్ చెప్పేటప్పుడు, మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆ క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్ మనం ఏ ఏరియాని ఏమని కాల్ చేస్తాము, ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ చెప్తాడు, ఇన్సిడెంట్ ఫార్మ్‌లోకి వెళ్ళండి. ఆహ్, ఇన్సిడెంట్ ఫార్మ్‌లోకి వెళ్ళి హాంబర్గర్ మెనూ మీద క్లిక్ చేసి క్రియేట్ చైల్డ్ ఇన్సిడెంట్ చేయండి అంట. మనకు అర్థం అవ్వాలి కదా! హాంబర్గర్ మెనూ అంటే ఏంటి? ఫార్మ్ అంటే ఏంటి? ఓకే. సో, అవన్నీ ఈరోజు క్లాస్‌లో నేర్చుకుందాం. సో, చూడండి. బేసిక్‌గా ఇది మన సర్వీస్‌లో ఇన్‌స్టాన్స్. మన సర్వీస్‌లో ఇన్‌స్టాన్స్. ఓకే. సో, ఇది మొత్తం కూడా మన సర్వీస్‌లో ఇన్‌స్టాన్స్. నెక్స్ట్. ఈ ఏరియాని ఏమంటారయ్యా అంటే, బ్యానర్ ఫ్రేమ్ అని అంటారు. ఈ ఏరియాని ఏమంటారు? బ్యానర్ ఫ్రేమ్. బ్యానర్ ఫ్రేమ్. ఓకే. సో, ఈ టాప్‌లో ఉన్న హెడర్ ఉంది కదండీ! దాన్ని మనం ఏమని కాల్ చేస్తామంటే, బ్యానర్ ఫ్రేమ్. ఓకే. నేను డాక్యుమెంట్‌లో ఆల్రెడీ నోట్ చేశాను. ఈ స్క్రీన్ షాట్స్ అన్ని మీకు పంపిస్తాను. సో, ఈ ఏరియాని బ్యానర్ ఫ్రేమ్ అంటారు. రండి, ఈ ఏరియాలో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ మళ్ళీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో, హైలైట్. ఇది ఇన్‌స్టాన్స్ లోగో అన్నమాట. ఇది ఇన్‌స్టాన్స్ లోగో అంటారు. ఓకే. ఇన్‌స్టాన్స్ లోగో. ఇది ఆల్ అన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే, ఈ ఆల్ మీద క్లిక్ చేస్తే ఏమవుతది? అప్లికేషన్ నావిగేటర్ ఓపెన్ అవుతదన్నమాట. ఆల్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ నావిగేటర్. సో, ఫేవరెట్స్ అన్నమాట. మనం ఏమైనా ఫ్రీక్వెంట్‌గా ఓపెన్ చేసే అప్లికేషన్స్ గాని, మాడ్యూల్స్ గాని ఏమైనా ఉంటే మనం ఫేవరెట్స్‌లో పెట్టుకుంటే ఫేవరెట్స్‌లో ఉన్నవి మనం ఇమ్మీడియేట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? ఇదొచ్చేసి హిస్టరీ. మనం మన సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్‌లో వర్క్ చేస్తూ ఉంటాం. మన సర్వీస్ నౌ ఇన్‌స్టాన్స్‌లో వర్క్ చేస్తుంటాము. మనం ఎక్కడికెక్కడికి నావిగేట్ అవుతున్నాము, ఏంటనేది మొత్తం ఇక్కడ క్యాప్చర్ అవుతదన్నమాట. ఓకే. ఇది వర్క్ స్పేసెస్. ఓకే. డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉంటాయన్నమాట. ప్రెజెంట్ మనకు దీని గురించి అంత అవసరం లేదు. సో, ఇదొచ్చేసండి మనం ఏ పేజ్‌కి నావిగేట్ అయితే లైక్ కరెంట్ పేజ్‌లో ఏ పేజ్‌కి నావిగేట్ అయితే ఆ పేజ్ యొక్క నేమ్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తారన్నమాట. ఓకేనా? మనం ఇక్కడ ఫేవరెట్స్ పెట్టుకుంటే ఇక్కడ ఫేవరెట్స్‌లో స్టోర్ అయిపోతది ఆ పర్టిక్యులర్ పేజ్. ఓకే. ఈ ఏరియాని మనం ఏమంటామంటే గ్లోబల్ సెర్చ్ అంటాం. గ్లోబల్ సెర్చ్. ఓకేనా? సో, ఈ గ్లోబల్ సెర్చ్‌లో ఏందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏదైనా ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్‌ని ఇక్కడ కాపీ చేస్తే, ఆ టెక్స్ట్ ఏ టేబుల్‌లో ఉన్నా, ఏ రికా ఏ రికార్డ్‌లో ఆ టెక్స్ట్ ఉన్నా, అవన్నీ గూడా మనకి రిజల్ట్‌లో వచ్చేస్తాయన్నమాట. ఆ టెక్స్ట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఐ యామ్ అనేబుల్ టు యాక్సెస్
వైఫై అన్నాం. సో ఈ కీవర్డ్స్ ఏ ఏ టేబుల్స్ లో ఉన్నాయో, ఏ ఏ రికార్డ్స్ లో ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని కూడా మనకి రిజల్ట్ లో వచ్చేస్తాయి. ఓకేనా, ఇది గ్లోబల్ సెర్చ్. అట్లాగే ఏదైనా ఇన్సిడెంట్ నెంబర్ కానీ, ఏదైనా ప్రాబ్లం నెంబర్ కానీ, చేంజ్ రిక్వెస్ట్ నెంబర్ కానీ, రిక్వెస్ట్ నెంబర్ కానీ, ఆర్ఐటిఎం నెంబర్ కానీ, కెటలాగ్ టాస్క్ నెంబర్ కానీ, స్టోరీ నెంబర్ కానీ, డిఫెక్ట్ నెంబర్ కానీ, ఏదైనా కానివ్వండి, ఏదైనా ఆటో జనరేటెడ్ నెంబర్స్ ఉంటాయి కదా టేబుల్స్లో, ఆ నెంబర్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినా కానీ మనకి ఆ పర్టికులర్ రికార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకే, అది ఏమంటారు, గ్లోబల్ సెర్చ్ అంటారు. ఇక్కడ గ్లోబ్ ఐకాన్ ఉంది చూడండి. ఈ ఐకాన్ ఎందుకు హెల్ప్ అవుతుందయ్యా అంటే అప్లికేషన్ స్కోపింగ్ అప్డేట్స్ ఎట్టు తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనం ఏ అప్లికేషన్ స్కోపింగ్ లో ఉన్నామో, ఏ అప్డేట్స్ ఎట్టు యూజ్ చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, మనం ఏ అప్లికేషన్ స్కోప్ లో ఉన్నామో, మనం ఏ అప్డేట్స్ ఎట్టు యూజ్ చేస్తున్నాము అనేది తెలుసుకోవడానికి ఆ గ్లోబల్ స్కోప్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి సపోర్ట్ చార్ట్ అనమాట. మనకి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో ఎవరితోటైనా కమ్యూనికేట్ అవ్వాలి అంటే, ఈ సపోర్ట్ ఐకాన్ ఏదైతే ఉందో ఇది హెల్ప్ అవుతుంది అనమాట మెసేజెస్ చేసుకోవడానికి. ఓకేనా, ఇది హెల్ప్ ఐకాన్. ఈ క్వశ్చన్ మార్క్ ఉన్నది వచ్చేసి హెల్ప్ ఐకాన్ అనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్స్ ఐకాన్ అనమాట. నోటిఫికేషన్స్ ఐకాన్ ఇది యూజర్ ప్రొఫైల్ అనమాట. ఎవరు అయితే లాగిన్ అయి ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్ ఇది. ఓకేనా, ఒకసారి క్లోజ్ చేసేస్తున్నాను, రండి. ఇక్కడ మీరు లోగో మీద హోవర్ చేశారనుకోండి, ఈ ఇన్స్టాన్స్ నేమ్ ఏంటి అనేది కనిపిస్తుంది అన్నమాట. చూడండి, సర్వీస్ నౌ సర్వీస్ మేనేజ్మెంట్. ఇన్స్టాన్స్ నేమ్ వచ్చేసి సర్వీస్ మేనేజ్మెంట్. ఇన్స్టాన్స్ ఐడి వచ్చేసి ఇది అనమాట. ఇన్స్టాన్స్ ఐడి ఇది వచ్చేసి ఇన్స్టాన్స్ లేదు. ఇప్పుడు మనం ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తే, ఈ ఆర్గనైజేషన్స్ కి మనం వర్క్ చేస్తుంటే వాళ్ళ ఆర్గనైజేషన్ యొక్క లోగో ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసామనుకోండి, చూడండి అప్లికేషన్ నావిగేషన్ సెర్చ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఫేవరెట్స్ మీద క్లిక్ చేసామనుకోండి, మనం ఏదైనా ఫేవరెట్స్ కింద పెడితే ఇది ఫేవరెట్స్ చూపిస్తే మనం ఈజీ యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, డైలీ బేసిస్ మనం ఇన్స్టెంట్ ఫామ్ ఎక్కువగా ఓపెన్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ క్రియేట్ న్యూ అంటున్నాం, ఇది ఫేవరెట్స్ లో పెట్టాను. సో అట్లాగే మనం ఇన్స్టెంట్ లిస్ట్ వ్యూ కూడా ఎక్కువగానే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా నేను ఫేవరెట్స్ పెడతాను చూడండి. ఇప్పుడు మీరు ప్రతిసారి ఇక్కడ ఇన్సిడెంట్ అని టైప్ చేయాల్సిన అవసరం, ఫేవరెట్స్ లోకి డైరెక్ట్ గా ఇన్సిడెంట్ క్రియేట్ అంటే ఆ ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. వెయిట్ సో ఇన్సిడెంట్ ఆల్ అంటే ఆ ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఈ ఫేవరెట్స్. సో హిస్టరీ చూడండి, మనం ఎస్టర్డే పాస్వర్డ్ చేంజ్ చేసాము, ఆ యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళి సిస్టమ్ ప్రాపర్టీ చేంజ్ చేసాం, పాస్వర్డ్ కనిపించడానికి ప్రీవియస్ క్లాసెస్లో దానికి సంబంధించిన అంతా ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఈ రోజు మనము ఇన్సిడెంట్స్ లిస్ట్ వ్యూ ఓపెన్ చేసాము, ఇన్సిడెంట్ రికార్డ్ కూడా ఓపెన్ చేసాము, న్యూ ఇన్సిడెంట్ ఫామ్. ఓకేనా, అవి క్యాప్చర్ అయ్యాయి చూడండి ఇక్కడ. నెక్స్ట్ వర్క్ స్పేసెస్. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ వర్క్ స్పేసెస్ ఉంటాయి, వీటి గురించి మనం తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ స్పేస్ ఉంటుంది కదా. ప్రజెంట్ అయితే దీని గురించి అంత అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ సర్చ్ అంటుంది. ఇది గ్లోబల్ సర్చ్. చూడండి, నేను సంథింగ్ లైక్ వైఫై అంటున్నాను. ఇక్కడ వైఫై అని చెప్పేసి నేను వ్యూ రిజల్ట్ అంటున్నాను. చూడండి, ఆ వైఫై అనే కీవర్డ్ ఎక్కడున్నా కానీ తీసుకొచ్చేస్తుంది. చూడండి, పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ విత్ వైఫై, ఇందులో ఉంది వైఫై అనేది, ఇందులో కూడా ఉంది వైఫై అనేది, ఇక్కడ ఉంది చూడండి కీవర్డ్, ఇందులో కూడా ఉంది వైఫై కీవర్డ్. అంటే ఈ 3 రికార్డ్స్ లో ఉందన్నమాట వైఫై. అంటే ఇక్కడ 2 ఇన్సిడెంట్స్, ఇది ఒక ఇన్సిడెంట్ ప్రాబ్లం. సో ఇక్కడ కనిపించే అన్ని రికార్డ్స్ లో కూడా వైఫై అనే కీవర్డ్ ఉంది అట్లా. ఓకే, ఇది గ్లోబల్ సర్చ్. సో ఇది మామూలుగా వర్క్ స్పేస్ లో మీరు ఏమన్నా సెర్చ్ చేయాలంట. సో నెక్స్ట్ చూడండి, ఏంటిది గ్లోబ్ ఐకాన్. అప్లికేషన్ స్కోప్ అప్డేట్ సెట్ రెండు చూపిస్తున్నారు చూడండి. అప్లికేషన్ స్కోప్ అప్డేట్ సెట్. ఇక్కడ మీరు
చేశారనుకోండి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. మీరు ఏమన్నా అప్లికేషన్ స్కోప్ చేంజ్ చేసుకోవాలన్నా, అప్డేట్ సెట్ చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కువగా గ్లోబల్ అప్లికేషన్ స్కోప్‌లోనే వర్క్ చేస్తూ ఉంటాము. ఆహ్, మన ట్రైనింగ్‌లో అయితే. ఆర్గనైజేషన్ రియల్ టైమ్ ఆర్గనైజేషన్ అయితే డిపెండ్స్ అపాన్ బేస్డ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మనం చేయాల్సి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను వేరే అప్లికేషన్‌కి చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ సెంటర్ ఉంది చూడండి. ఎంప్లాయీ సెంటర్‌కి నేను చేంజ్ అవుదాం అనుకుంటున్నా అప్లికేషన్ స్కోప్. చూడండి. మన అప్లికేషన్ స్కోప్ అనేది చేంజ్ అయిపోయింది. ఎంప్లాయీ సెంటర్‌కి చేంజ్ అయిపోయింది. అప్లికేషన్ స్కోప్ ఇట్లా అన్నమాట. నేను మళ్ళీ గ్లోబల్‌కి సెట్ చేస్తున్నాను. ఓకే. ఇట్లా. ఇదొచ్చేసి సపోర్ట్ చాట్ అన్నమాట. సో, మనం ఎవరితోటైనా ఏమైనా డిస్కస్ చేయాలంటే ఇక్కడ డిస్కస్ చేస్తాం. నో డిస్కషన్స్ అన్నమాట. ఇక్కడైతే ఏం డిస్కషన్స్ లేవు. అన్‌రీడ్ లేవు, ఫేవరెట్స్ లేవు. ఏం లేవు. ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే వితిన్ ద ఇందులో సో, మనకి ఇక్కడ కనిపిస్తదన్నమాట. నెక్స్ట్ హెల్ప్ ఐకాన్. ఇక్కడ మనము బ్రౌజ్ ప్రొడక్ట్ డాక్యుమెంటేషన్ అంటే docs.servicenow.comకి రీడైరెక్ట్ అవుతుంది. ఇది నోటిఫికేషన్స్. మనకేమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇది నోటిఫికేషన్ సెట్టింగ్స్ సంబంధించి యూజర్ ప్రిఫరెన్సెస్ సంబంధిస్తాయి. ఇవి నోటిఫికేషన్ యూజర్ ప్రిఫరెన్సెస్. ఇది వచ్చేసి అంటే ప్రొఫైల్ అన్నమాట. ఓకేనా? ఇది కరెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ప్రొఫైల్ అని చెప్పొచ్చు అన్నమాట. సో, ఇక్కడ బ్యానర్ ఫ్రేమ్‌లో మీకేమైనా క్వెరీస్ ఉంటే అడగండి చెప్తాను. బ్యానర్ ఫ్రేమ్‌లో ఏమైనా క్వెరీస్ ఉన్నాయండి? ఇది గ్లోబ్ ఐకాన్ ఉంది కదండి. అది అవును. వర్క్ స్పేస్ అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకోవడానికి. అహా! లేదండి. ఇక్కడ వర్క్ స్పేసెస్ ఉన్నాయి గదా! ఇవి చేంజ్ చేసుకోవడానికి. ఓకే. ఇది ఇక్కడ ఇందులో చూడండి. మీరు ఇంతకుముందు ఇది గ్లోబ్ ఐకాన్ లో ఇంతకుముందు ఒకటి వర్క్ స్పేస్ మార్చారు. అంటే ఇది ఆహా! గ్లోబల్ కాకుండా ఇంకోటి. గ్లోబల్ సెర్చ్ ఇది సర్వీస్ ఆపరేషన్స్ వర్క్ స్పేస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి. సర్వీస్ ఆపరేషన్స్ వర్క్ స్పేస్. ఓకేనా? ఓకే. అంటే గ్లోబ్ ఐకాన్ యాక్చువల్‌గా దాని పర్పస్ ఏంటి? అదొక్కటే అర్థం కాలే గ్లోబల్ మొదటిసారి. సెర్చ్. ఇది గ్లోబల్ సెర్చ్ అన్నమాట. గ్లోబ్ ఐకాన్ కాదు. ఇది గ్లోబ్ ఐకాన్. ఈ గ్లోబ్ ఐకాన్ ఏంటంటే ఆ! అప్లికేషన్ స్కోపింగ్, అప్డేట్ సెట్‌ని మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి అన్నమాట. మనం ప్రెజెంట్ ఏ అప్లికేషన్ స్కోప్‌లో ఉన్నాము, ప్రెజెంట్ ఏ అప్డేట్ సెట్‌లో క్యాప్చర్ అవుతుంది మనం చేసే వర్క్ అనేది తెలుసుకోవడానికి. ఓకేనా? ఓకే. 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 నెక్స్ట్. ఓకే. బ్యానర్ ఫ్రేమ్ గురించి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఏరియాని ఏమంటామంటే కంటెంట్ ఫ్రేమ్ అంటామంట. కంటెంట్ ఫ్రేమ్ ఆర్ హోమ్ పేజ్ అంట. ఏదైనా అంటాం. కంటెంట్ ఫ్రేమ్ ఆర్ హోమ్ పేజ్. అంటే మనం చేసే ప్రతి ఆపరేషన్స్ కూడా ఇందులోనే చేస్తుంటాం. ఈ కంటెంట్ ఫ్రేమ్‌లోనే చేస్తుంటాం. ప్రతిదీ మనకి విజిబిలిటీ మొత్తం కూడా ఈ కంటెంట్ ఫ్రేమ్‌లోనే ఉంటది. మనం చేసేది ప్రతిదీ కూడా. ఓకేనా? కంటెంట్ ఫ్రేమ్ అంటాం. కంటెంట్ ఫ్రేమ్. ఓకే. నెక్స్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ నావిగేషన్ మెను అంటది. ఆల్ మీద క్లిక్ చేస్తే వచ్చేది అప్లికేషన్ నావిగేషన్ మెను. దీన్ని ఏమంటాము? ఈ సెర్చ్ ఐకాన్ ఏమంటాము? అప్లికేషన్ నావిగేషన్ సెర్చ్ అంటాం. అప్లికేషన్ నావిగేషన్ సెర్చ్. అంటే ఈ ఫిల్టర్ ఐకాన్‌లో ఓన్లీ మనం అప్లికేషన్స్, మాడ్యూల్స్ మాత్రమే సెర్చ్ చేసుకోగలం. అర్థమైందా? సో, వితిన్ దిస్ ఫిల్టర్ ఐకాన్ ఇందులో మనం అప్లికేషన్స్, మాడ్యూల్స్ మాత్రమే సెర్చ్ చేసుకోగలం. అప్లికేషన్ నావిగేషన్ సెర్చ్. అప్లికేషన్ నావిగేషన్ సెర్చ్ అంటారు. ఓకేనా? అది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి అప్లికేషన్స్ ఇట్లా డౌన్ యారో సింబల్ ఉంది కదండీ! డౌన్ యారో సింబల్ ఉన్నది అప్లికేషన్. దాని కింద ఉన్నవన్నీ కూడా మాడ్యూల్స్ అన్నమాట. ఓకే. ఇట్లా డౌన్ యారో సింబల్ ఉన్నది అప్లికేషన్. దాని కింద ఉన్నవన్నీ మాడ్యూల్. ఇది సెల్ఫ్ సర్వీస్ అనేది ఒక అప్లికేషన్. బిజినెస్ అప్లికేషన్స్, డాష్‌బోర్డ్, సర్వీస్ కేటలాగ్ ఇవన్నీ కూడా దాని కింద ఉన్న మాడ్యూల్స్ అన్నమాట. దీన్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి. యాక్టివిటీ సబ్స్క్రిప్షన్ ఇదొక అప్లికేషన్ అన్నమాట. సో, దాని కింద ఉన్నవన్నీ కూడా మాడ్యూల్స్. ఓకేనా? మళ్ళీ చూడండి ఈ అప్లికేషన్ కింద మళ్ళీ ఇట్లా డౌన్ యారో
వీటిని మనం ఏమంటామంటే సపరేటర్ అంటాం అనమాట. కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం అనమాట. మాడ్యూల్స్ ని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా దీని కింద ఉన్న మాడ్యూల్స్ అనమాట, యాక్టివిటీ సబ్స్క్రిప్షన్ కింద. నెక్స్ట్ అంటే యాప్ ఇంజన్ చూడండి, ఇవన్నీ కూడా మాడ్యూల్స్, యాప్ ఇంజన్ అప్లికేషన్ కింద ఉన్నటువంటి మాడ్యూల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ బిల్డర్ అంట చూడండి. డయాగ్రామ్ బిల్డర్ అనేది అప్లికేషన్ అయితే దాని కింద ఉన్నవన్నీ కూడా మాడ్యూల్స్ అనమాట. 2 ఉన్నాయి, ఒకటే ఉంది. ఓకే, సో ఇవి అప్లికేషన్స్ మాడ్యూల్స్. ఇది ఫేవరెట్ ఐకాన్ అనమాట, మనం ఫేవరెట్స్ లో పెట్టుకోవడానికి హెల్ప్ అయ్యే ఐకాన్, స్టార్ ఐకాన్. సో ఇది వచ్చేసి మనము అప్లికేషన్ ని కానీ మాడ్యూల్ కానీ ఎడిట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఐకాన్. దీని మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ ఈ అప్లికేషన్ సంబంధించిన ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, మాడ్యూల్ పక్కన ఓపెన్ చేసామనుకోండి, ఈ మాడ్యూల్ సంబంధించిన ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయా? అట్లాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ ఐకాన్ ఉంది. ఇక్కడ మనం పిన్ అని పెట్టామనుకోండి, ఇట్లా లెఫ్ట్ సైడ్ కి అలైన్మెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ మనం అన్పిన్ చేసే వరకు అలానే ఉంటుంది. ఓకేనా, మనం పిన్ చేసుకుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ కి అలైన్మెంట్ అయిపోతుంది. అప్లికేషన్స్ మాడ్యూల్స్. సో ఇక్కడ అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ లో మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయా? సో ఈ ఏరియాని మొత్తాన్ని కలిపి మనం అప్లికేషన్ నావిగేషన్ మెనూ అంటాం అనమాట. అప్లికేషన్ నావిగేషన్ మెనూ అంటారు ఈ మొత్తాన్ని కలిపి. సో ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఎనీ క్వరీస్? నో. తులసి, ఆర్ యు న్యూ జాయినింగ్? Okay. Sorry. Hello? Yes, Tulsi. Are you new joining? No. Okay. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము ఏదైనా ఫామ్ కి వెళ్ళిపోవాలి. సో ఫేవరెట్స్ లో నేను ఆల్రెడీ ఇన్స్టెంట్ ఫామ్ మార్క్ చేశాను కదా, ఓపెన్ చేస్తాను. చూడండి, దీన్ని మనం ఏమంటామయ్యా అంటే ఫామ్ అంటాం. ఫామ్, ఇది ఫామ్ అన్నమాట. ఇది వచ్చేసి ఫామ్ హెడర్. ఈ టాప్ లో ఉన్న ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి ఫామ్ హెడర్. దీన్ని మనం ఫామ్ హెడర్ అని కాల్ చేస్తాం. ఫామ్ హెడర్ అని కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 3 లైన్స్ ఐకాన్ ఉంది కదండి, 3 లైన్స్ ఐకాన్. దీన్ని మనం ఏమంటామయ్యా అంటే హ్యాంబర్గర్ మెనూ అంటాం. హ్యాంబర్గర్ మెనూ అంటాం. సో ఈ ఐకాన్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ప్రీవియస్ పేజ్కి నావిగేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బ్యాక్ ఐకాన్. ఓకేనండి, ఈ ఐకాన్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ప్రీవియస్ పేజ్కి నావిగేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది రికార్డ్ నేమ్, ఇది రికార్డ్ నేమ్. ఓకే, ఇక్కడ మనం షార్ట్ డిస్క్రిప్షన్ లో ఇచ్చింది కానీ ఈ నెంబర్ కానీ మనకు కనిపిస్తుంది వన్స్ ఈ రికార్డ్ సేవ్ చేస్తుంది. అట్లాగే రండి, ఇది అటాచ్మెంట్ ఐకాన్. ఏమైనా అటాచ్మెంట్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేయాలి. ఓకే, ఇది పర్సనలైజ్ ఫామ్ అనమాట. మనకి ఫామ్ లో ఏమేమి ఫీల్డ్స్ కనిపించాలి, ఏమేమి కనిపించొద్దు అనేది ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. పర్సనలైజ్ ఫామ్. ఓకే, అట్లాగే చూడండి, ఇది టగుల్ టెంప్లెట్ అనమాట. టగుల్ టెంప్లెట్ బార్ అనమాట. మనకి టెంప్లెట్స్ కనిపించాలా, ఏమైనా టెంప్లెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టగుల్ టెంప్లెట్ మీద క్లిక్ చేస్తుంటే ఇక్కడ చూడండి టెంప్లెట్స్ వస్తున్నాయి. 2 టెంప్లెట్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ కాలర్ టైపు, మేజర్ ఇన్స్టెంట్ అంట. అట్లా మనకి ఏమైనా టెంప్లెట్స్ కావాలంటే ఈ టగుల్ టెంప్లెట్ బార్ మీద క్లిక్ చేయాలి. సో ఇవి వచ్చేసి బటన్స్ అన్నమాట, ఫామ్ హెడర్ బటన్స్ అంటారు వీటిని. ఫామ్ హెడర్ బటన్స్ అంటారు. ఓకే, ఎస్. ఇవి వచ్చేసి ఫీల్డ్స్ అండి. నంబర్ అనేది ఒక ఫీల్డ్, కాలర్ అనేది ఒక ఫీల్డ్, కేటగిరీ అనేది ఒక ఫీల్డ్, సబ్ కేటగిరీ అనేది ఒక ఫీల్డ్. ఇవన్నీ కూడా ఫీల్డ్స్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లేబుల్ అంటారు, ఇది వాల్యూ. లేబుల్ వాల్యూ ఇట్లా. ఓకేనా, లేబుల్ వాల్యూ. సో అట్లాగే రండి, నేను ఫామ్ హెడర్ మీద రైట్ క్లిక్ ఇస్తాను, మనకు ఒక మెనూ లాగా కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటామయ్యా అంటే ఫామ్ కాంటెక్స్ట్ మెనూ అంటాం. ఫామ్ కాంటెక్స్ట్ మెనూ. ఓకే, ఫామ్ కాంటెక్స్ట్ మెనూ అంటాం. ఓకే అండి, ఫామ్ కాంటెక్స్ట్ మెనూ. ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది, ఫామ్ హెడర్ మీద క్లిక్ చేసినా వస్తుంది, వర్గర్ మెనూ మీద క్లిక్ చేసినా వస్తుంది. అట్లాగే మీరు ఇండివిజువల్ గా కాలమ్స్ మీద క్లిక్ చేసినా కనిపిస్తుంది.
కాకపోతే ఇండివిజువల్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బేస్డ్ అపాన్ వీఆర్ క్లికింగ్, మనం క్లిక్ చేసే ఏరియాని బట్టి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే అండి. ఎస్, కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ రిలేటెడ్ సెర్చ్ అనమాట. రిలేటెడ్ సెర్చ్ అని చెప్పేసి చూడండి. మనం ఇక్కడ ఏదైనా ఒక కీవర్డ్ ఎంటర్ చేసాం అనుకోండి షార్ట్ డిస్క్రిప్షన్ లో, మనం షార్ట్ డిస్క్రిప్షన్ లో ఎంటర్ చేసినటువంటి కీవర్డ్ ని బేస్ చేసుకుని ఇక్కడ కొన్ని రిజల్ట్స్ వస్తాయి అనమాట. చూడండి, నేను ఇక్కడ అనేబుల్ టు సెట్ పాస్వర్డ్ అంటాను. సెట్ పాస్వర్డ్ చూడండి, సెర్చ్ చేస్తుంది చూడండి రిజల్ట్స్ కొన్ని. అంటే ఇక్కడ మనం ఎంటర్ చేసిన కీవర్డ్స్ లో ఏమైనా మ్యాచ్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ అన్ని అన్నమాట. ఇక్కడ చూడండి ప్రతిదీ కనిపిస్తుంది. నాకు అట్లా వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ ఇన్సిడెంట్స్ కావాలనుకుంటున్నాను. సో ఓపెన్ ఇన్సిడెంట్స్ ఈ కీవర్డ్స్ తోట మనం ఏమీ లేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోజ్డ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. రిజాల్వ్డ్ ఇన్సిడెంట్స్ లో ఏమైనా కీవర్డ్స్ తోట లేవు. నాలెడ్జ్ ఆర్టికల్స్ ఈ కీవర్డ్స్ తోట ఏమన్నా. ఎస్, చూడండి ఇన్ని ఉన్నాయి. ఇట్లా మనము ఎంటర్ చేసిన కీవర్డ్ బేస్ చేసుకొని మనకి కొన్ని రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటయ్యా అంటే ఇమీడియట్ గా మనకి ఇష్యూ రాగానే క్రియేట్ చేయకుండా దానికి సంబంధించిన ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ కి మనం నావిగేట్ అయ్యి దాన్ని అనాలిసిస్ చేస్తే మనం ఈ టికెట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ రిలేటెడ్ సర్చ్ రిజల్ట్స్. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, ఈ ఏరియాని వీటిని మనం ఏమంటామంటే ఫార్మ్ సెక్షన్స్ అంటాం. ఫార్మ్ సెక్షన్స్. నోట్స్ అనేది ఒక ఫార్మ్ సెక్షన్, రిలేటెడ్ రికార్డ్స్ అనేది ఒక ఫార్మ్ సెక్షన్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫార్మ్ సెక్షన్. వీటిని మనం ఏమంటాము ఫార్మ్ సెక్షన్స్ అంటాం. ఫార్మ్ సెక్షన్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వర్క్ నోట్స్, యాక్టివిటీ స్ట్రీమ్ చూడండి, ఎడిషనల్ కామెంట్స్, వర్క్ నోట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. ఒకసారి రికార్డ్ ని సేవ్ చేస్తుంటే నేను something like test on save. రండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అనుకోండి. ఇదిగోండి, ఇది యాక్టివిటీ స్ట్రీమ్ అంటారు. దీన్ని యాక్టివిటీ స్ట్రీమ్ అంటారు అనమాట ఈ ఏరియాని. ఇక్కడ మనం ఎంటర్ చేసిన కమెంట్స్ అన్ని కూడా ఇక్కడ యాక్టివిటీ స్ట్రీమ్ లో కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ఎడిషనల్ కమెంట్స్ యాడ్ చేస్తుంది కనిపిస్తాయి. ఓకే, ఇది యాక్టివిటీ స్ట్రీమ్ అనమాట. సో ఈ యాక్టివిటీ స్ట్రీమ్ లో కూడా మనకి ఏ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ కనిపించాలి, ఏ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ కనిపించొద్దు అనేది మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ మనం ఏవైతే కాన్ఫిగర్ చేసాం కాలమ్స్, ఆ కాలమ్స్ లో ఇన్ఫర్మేషన్ చేంజ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ యాక్టివిటీ స్ట్రీమ్ లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ చేశారనుకోండి. సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఏమంటామంటే ఫార్మ్ ఫూటర్ బటన్స్ అంటాం. ఫార్మ్ ఫూటర్ బటన్స్ ఆర్ ఫార్మ్ బాటమ్ బటన్స్ అంటారు. ఇవి కూడా ఫార్మ్ బటన్స్. ఓకే, నెక్స్ట్ రిలేటెడ్ లింక్స్ అనమాట. ఇట్లా లింక్స్ ఏమైనా ఉంటే వాటిని మనం ఏమని కాల్ చేస్తాము రిలేటెడ్ లింక్స్ అని కాల్ చేస్తాము. రిలేటెడ్ లింక్స్ అని కాల్ చేస్తాం. ఓకేనా, రిలేటెడ్ లింక్స్. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేశారనుకోండి, రిలేటెడ్ లిస్ట్ అన్నమాట. టాస్క్ ఎస్ఎల్ఏ అనేది ఒక రిలేటెడ్ లిస్ట్, ఎఫెక్టెడ్ సిఐ అనేది ఒక రిలేటెడ్ లిస్ట్, ఇంపాక్టెడ్ సర్వీసెస్ సిఐ అనేది ఒక రిలేటెడ్ లిస్ట్, చైల్డ్ ఇన్స్టెన్స్ అనేది ఒక రిలేటెడ్ లిస్ట్. అట్లాగే డిఫరెంట్ రిలేటెడ్ లిస్ట్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, డిపెండ్స్ అపాన్ అప్లికేషన్ వీఆర్ ఓపెనింగ్. ఓకేనా, సో ఇవి ఫామ్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అండి. మీకు ఏమన్నా క్వరీస్ ఉంటారండి చెప్తారు ఈ ఫామ్ లో? ఏమన్నా క్వరీస్ ఉన్నాయా ఫామ్ లో? ఫీల్డ్ లేబుల్ వాల్యూల నెంబర్ ఆఫ్ కాల్స్. ఎస్, ఇది వాల్యూ, ఈ ఫీల్డ్ యొక్క లేబుల్. ఓకే, లేబుల్ నెంబరు వాల్యూ. ఇట్లా గ్లాస్ ఐకాన్ ఉంది కదండి, ఇది ఎందుకంటే మనం సెర్చ్ చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. ఇట్లా గ్లాస్ ఐకాన్ ఉంటే సెర్చ్ చేసుకోవడానికి. ఇట్లా హైరార్కీ సింబల్ కనుక ఉందనుకోండి, మనం దానికి రిలేటెడ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఈ ఐకాన్ మనం ఏమంటామంటే ప్రివ్యూ ఐకాన్ అంటాం. మనం ఆ బెల్ టూటర్ యొక్క రికార్డ్ ఎట్లా చూడొచ్చు అనమాట, ప్రివ్యూ రికార్డ్ మీద క్లిక్ చేసి. ఓకేనా, నో క్వరీస్. చూడండి,
ఇది వాచ్ లిస్ట్, ఇది వర్క్ నోట్స్ లిస్ట్ అనమాట. వాచ్ లిస్ట్ అంటే ఈ ఇన్సిడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సిడెంట్ రికార్డ్ కదండి, ఇది ఎవరెవరు చూడొచ్చు అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం అనమాట. వర్క్ నోట్స్ లిస్ట్, ఈ ఇన్సిడెంట్ లో మనం ఎంటర్ చేసినటువంటి వర్క్ నోట్స్ కానీ కమెంట్స్ కానీ ఎవరెవరు చూడాలి అనేది ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం. ఓకే, ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఈ ఫామ్ నుంచి? ఇందాక మీరు బార్ గురించి చెప్పారు కదండి, ఈ టూల్ బార్ గురించి. ఈ గ్లోబల్ సెర్చ్ లో ఇవి అప్లికేషన్స్ సెర్చ్ చేయొచ్చా, ఓన్లీ ఇన్సిడెంట్స్ కి రిలేటెడ్ వే సెర్చ్ చేయాలా? చూడండి, గ్లోబల్ సర్చ్ లో ఏ కీవర్డ్ ఇచ్చినా కానీ ఆ కీవర్డ్ ఏ రికార్డ్ లో ఉన్నా కానీ దాన్ని తీసుకొచ్చేస్తుంది అన్నమాట రిజల్ట్ లో. ఒక మీరు ఇన్సిడెంట్ అనే కాదు, ప్రాబ్లం ఇవ్వండి, చేంజ్ ఇవ్వండి, సంథింగ్ లైక్ టెక్స్ట్ ఏబిసి అనివ్వండి, XYZ అనివ్వండి. ఓకే, ఏదైనా అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ మాడ్యూల్స్ అవి కూడానా? అవి రావు, అప్లికేషన్స్ మోడల్స్ రావు. అప్లికేషన్స్ మోడల్స్ రావాలంటే మీరు ఇక్కడ సెర్చ్ చేయాలి, అప్లికేషన్ నావిగేషన్ సెర్చ్ లో సెర్చ్ చేయాలి. ఓకేనా? Yeah. అది సో నెక్స్ట్ నేను ఇంకా లిస్ట్ కి వెళ్ళిపోతున్నాను. చూడండి, నేను మళ్ళీ ఇక్కడ ఐకాన్ ఉంది కదండి, ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను. సో మనము హోమ్ పేజ్కి వచ్చేస్తాం. ఎప్పుడైనా మీరు ఏ పేజ్ నుంచి అయినా హోమ్ పేజ్ డైరెక్ట్ గా రావాలంటే ఈ లోగో మీద క్లిక్ చేసి సెండ్ వచ్చేస్తారు. నెక్స్ట్ చూడండి, లిస్ట్ ఓపెన్ చేసేస్తాం. లిస్ట్ ఇదిగో ఇన్స్టెంట్ ఆల్ అంటాను లిస్ట్. నేను ఎప్పుడు కూడా క్లిక్ చేసేటప్పుడు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను అంటే అందుకని న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా క్లిక్ చేసినప్పుడు సేమ్ పేజ్ లో ఓపెన్ అయితే నాకేంటి సేమ్ పేజ్ లో ఓపెన్ అవుతుంది అనుకోండి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది, లేదంటే సేమ్ పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి లిస్ట్ అన్నమాట. దీన్ని మనం లిస్ట్ అంటాం. లిస్ట్ ఇది వచ్చేసి అంటే లిస్ట్ హెడర్ అండి. ఇది వచ్చేసి లిస్ట్ హెడర్ అన్నమాట. ఓకే, లిస్ట్ హెడర్. ఇది వచ్చేసి హ్యాంబర్గర్ మెనూ, మీకు ఆల్రెడీ తెలిసింది హ్యాంబర్గర్ మెనూ. సో మనం దీన్ని ఏమంటామంటే లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ అంటాం అనమాట. మీరు హెడర్ మీద రైట్ క్లిక్ ఇచ్చినా వస్తుంది, ఏదైనా ఫీల్డ్ మీద రైట్ క్లిక్ ఇచ్చినా వస్తుంది. లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ అంటాం అనమాట. ఓకేనా? మనం క్లిక్ చేసే ఏరియాని బట్టి మనకు ఆప్షన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ. సో ఇది వచ్చేసి ఫిల్టర్ ఐకాన్. మీరు ఏదైనా డేటాని ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం ఒక ఇన్సిడెంట్ రికార్డ్ క్రియేట్ చేసాం జస్ట్ బిఫోర్. సో నేను దాన్ని ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నాను, క్రియేటెడ్ ఆన్ టుడే వచ్చేసింది. ఏదైనా ఫిల్టర్ చేసుకోవాలనుకుంటాను డేటాని, పోయింది 1 minute, క్రియేటెడ్ ఆన్ టుడే రన్ అంటున్నాను. చూడండి, ఈ రోజు మనం క్రియేట్ చేసిన రికార్డ్ ఇదే అన్నట్టు వచ్చేసింది. ఇట్లా ఫిల్టర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట ఈ ఫిల్టర్ ఐకాన్, డేటాను ఫిల్టర్ చేయడానికి లిస్ట్ లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ ఆరో సింబల్, క్రియేటెడ్ ఆన్ టుడే ఇట్లా ఉంది కదా. దీన్ని మనం ఏమంటామంటే ఈ ఏరియాని బ్రెడ్ క్రమ్ బార్ అంటాం. బ్రెడ్ క్రమ్ బార్. ఈవెన్ మనం బ్రెడ్ క్రమ్ బార్ మీద కూడా రైట్ క్లిక్ ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? సో బ్రెడ్ క్రమ్ బార్ అంటాం. బ్రెడ్ క్రమ్ బార్. మనము డైరెక్ట్ గా ఏదైనా ఫిల్టర్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి లిస్ట్ లో కనిపిస్తున్న కాలమ్స్ నుంచి డైరెక్ట్ గా మీరు ఏమైనా ఫిల్టర్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్ గా చేసేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, షార్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ అంటున్నాను. షార్ట్ డిస్క్రిప్షన్ కంటెంట్స్ టెస్ట్ అంటున్నాను. చేయండి, వచ్చేసింది. ఓకే, ఇది బ్రెడ్ క్రమ్ గారు. ఇది ఏమన్నా సెర్చ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఉన్న కాలమ్స్ నుంచి సెర్చ్ చేసుకోవాలనుకుంటే అట్లాగే ఇక్కడ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా ఈ కాలమ్స్ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి యాక్టివిటీ స్ట్రీమ్ అంటారు. మనకి ఏదైనా ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయింది అనుకోండి, ఇట్లా హార్ట్ సింబల్ కనిపిస్తుంది ఆ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, షార్ట్ డిస్క్రిప్షన్ లో టెస్ట్ 1 2 3 అంట. సో ఇక్కడ చేంజ్ అవ్వలేదు. మీరు ఒకసారి యాక్టివిటీ స్ట్రీమ్ మీద క్లిక్ చేశారనుకోండి, చూడండి, మనకి ఈ రికార్డుకి సంబంధించిన యాక్టివిటీ స్ట్రీమ్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఎస్. మేబీ షార్ట్ డిస్క్రిప్షన్ మనము ఈ యాక్టివిటీ స్ట్రీమ్ లో కాన్ఫిగర్ చేసుకోలేదు, అందుకని చూపించట్లేదు. ఓకే, అదే యాక్టివిటీ స్ట్రీమ్. నెక్స్ట్ పర్సనలైజ్ లిస్ట్ అంటారు అనమాట దీన్ని. మనము ఈ లిస్ట్ వ్యూలో
కాలమ్స్ ఏమేమి కనిపించాలనేది మనం ఈ పర్సనలైజ్ లిస్ట్ ద్వారా, అంటే ఈ లిస్ట్ మీలో మనకి కాలమ్స్ ఏమేమి కనిపించాలనేది మనము ఈ పర్సనలైజ్ లిస్ట్ ద్వారా కాన్ఫిగర్ చేసుకుంటాం. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. దీన్ని మనం ఏమంటామంటే స్లష్ బకెట్ అంటాం. అన్నమాట. ఇది అవైలబుల్ స్లష్ బకెట్, ఇది సెలెక్టెడ్ స్లష్ బకెట్. మనకి సెలెక్టెడ్ లో ఏ కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ఈవెన్ ఫామ్ లో అయినా లిస్ట్ లో అయినా స్లష్ బకెట్స్ లో. ఓకే, సెలెక్టెడ్ స్లష్ బకెట్ లో ఏ కాలమ్స్ అయితే ఉంటాయో అవి మాత్రమే మనకు విజిబిలిటీ ఉంటాయి. కానీ చూడండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఈ టేబుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా, దీన్ని స్లష్ బకెట్ అంటారు. ఇది పర్సనలైజ్ లిస్ట్. అంటే లిస్ట్ లో మనకి మాత్రమే కాలమ్స్ డిఫరెంట్ గా కనిపించాలంటే ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం. దీన్ని మనం ఏమంటామంటే లిస్ట్ చాయిస్ యాక్షన్ అంటాం. లిస్ట్ చాయిస్ యాక్షన్. ఓకే అండి, దీన్ని మనం లిస్ట్ చాయిస్ యాక్షన్ అంటాం. ఇది వచ్చేసి లిస్ట్ హెడర్ బటన్. సో ఇవన్నీ వచ్చేసి అంటే కాలమ్స్ అంటామండి. కాలమ్స్ ఆర్ ఫీల్డ్స్ అంటాము. ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్నమాట. ఇది ఒక రికార్డు, ఇదొక రికార్డు. ఓకే, ఇవన్నీ రికార్డ్స్. సో కిందకి స్క్రోల్ చేస్తే పేజ్ నావిగేటర్ అనమాట. పేజ్ నేషన్. ఇది కింద మీరు స్క్రోల్ చేస్తే పేజ్ నేషన్. చూడండి, ఇది పేజ్ నేషన్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ చూపిస్తుంది. మనం ఏ పేజ్ లో ఉన్నాం ఏంటనేది చూపిస్తాం. ఓకే, పేజ్ నేషన్. నెక్స్ట్ అండి, మీరు సర్వీస్ నౌలోకి వెళ్ళిన తర్వాత మీరు సర్వీస్ నౌలోకి ఏ పేజ్లో ఉన్నా ఈ క్లాక్ ఐకాన్ అయితే మ్యాండటరీగా చూపిస్తుంటదండి. మీరు ఏ పేజ్కైనా వెళ్ళండి సర్వీస్ నౌలో, ఈ క్లాక్ ఐకాన్ అయితే మస్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఏంటి క్లాక్ ఐకాన్ ఏంటి? సో బేసిక్గా ఈ క్లాక్ ఐకాన్ ఏం చూపిస్తుంది అంటే, ఈ పేజ్ మనం కరెంట్లీ ఓపెన్ చేసిన పేజీ లోడ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. చూడండి, బ్రౌజర్ రెస్పాన్స్ టైం ఆల్మోస్ట్ అండి 1132 మిల్లీ సెకండ్స్ పట్టింది అనమాట టైం ఈ పేజ్ లోడ్ అవ్వడానికి. ఓకేనా, అంటే 1 సెకండ్ 32 మిల్లీ సెకండ్స్ టైం పట్టింది ఈ పేజ్ లోడ్ అవ్వడానికి. అర్థమైందా? ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇందులో కూడా మళ్ళీ ఏది ఎంత టైం పట్టింది ఏంటి చూడండి. సిఎస్ఎస్ అండ్ జేఎస్ పార్ట్స్ అంట 140 మిల్లీ సెకండ్స్ ఇట్లా డివైడ్ చేసి ఉంటుంది అనమాట. చూడండి, సర్వర్ లోడ్ అవడానికి ఎంత టైం పట్టింది, ఆన్ లోడ్ మనకి ఫంక్షనాలిటీస్ లోడ్ అవడానికి ఎంత పట్టింది, డామ్ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా మనకి బ్యాక్ అండ్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. ఓకేనా, బట్ జనరల్ గా ఏదో ఒక ఇంటర్వ్యూలో అడిగినట్టు గుర్తుంది నాకు. ఇక్కడ క్లాక్ ఐకాన్ ఉంటుంది కదా, ఏంటి అదండి లైక్ బ్రౌజర్ రెస్పాన్స్ టైం అనమాట. అంటే మనం ఓపెన్ చేసిన పేజ్ ఎంత టైంలో లోడ్ అయింది అని తెలుసుకోవడానికి. ఓకేనా, ఇవి లిస్టుకు సంబంధించినవి అనమాట. లిస్టులో కూడా రిలేటెడ్ లింక్స్ ఉంటాయండి. ఈ లిస్టులో అయితే లేదు, లిస్ట్లో కూడా రిలేటెడ్ లింక్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో మీరు ఏదైనా ఒక రికార్డ్ని ఏదైనా 1 or 2 రికార్డ్స్ని అప్డేట్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మీరు ఆ చాయిస్ తీసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ మీద క్లిక్ చేస్తారు, అచీవ్ చేయాలనుకుంటే అచీవ్ మీద క్లిక్ చేస్తారు. ఓకేనా, లేదా అన్ని రికార్డ్స్ మీరు అప్డేట్ చేయాలనుకుంటే ఇట్లా అన్ని సెలెక్ట్ చేసుకొని, అన్ని అంటే ఇక్కడ 20 రికార్డ్స్ చూడండి, పర్ పేజ్ 20 రికార్డ్సే ఉంది. అంటే ఈ 20 రికార్డ్స్ మాత్రమే మీరు అప్డేట్ చేయగలరు ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే. ఓకేనా, లేదు నాకు 20 రికార్డ్స్ కాదు 100 రికార్డ్స్ కనిపించాలి ఫామ్లో అనుకుంటే ఎట్లా రండి, షో 100. ఓకే, షో 100 అంటే ఇప్పుడు 100 రికార్డ్స్ చూపిస్తాయి అనమాట. ఇప్పుడు అంటే అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయి, ఎందుకంటే ఆల్ 69 రికార్డ్స్ ఇక్కడ ఈ పేజీలోనే కనిపిస్తున్నాయి కాబట్టి. ఓకేనండి, ఇది ఏదన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసిందండి. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో చేద్దాం. నంబర్ ఫీల్డ్కి డిసెండింగ్ ఆర్డర్లో చేసాం, నెంబర్ ఫీల్డ్కి అసెండింగ్ ఆర్డర్లో మనం ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుట్ చేసాం. ఇప్పుడు అంటే మళ్ళీ క్లిక్ ఇస్తే అసెండింగ్ ఆర్డర్కి వెళ్ళిపోతుంది. ఇది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్కి సంబంధించి. ఓకేనా, ఇవన్నీ కూడా డేట్కి సంబంధించిన కాలం అండి. ఇది డేట్కి సంబంధించిన కాలం, ఇది డేట్కి టైంకి సంబంధించిన కాలమే. ఇట్లా మీకు బ్లూ కలర్లో కొన్ని వాల్యూస్ చూపిస్తున్నాయి కదండి. ఇవేంటంటే రిఫరెన్స్ ఫీల్డ్స్ అనమాట. ఇక్కడ కాలర్ అనేది రిఫరెన్స్ ఫీల్డే, అట్లాగే అసైన్మెంట్ గ్రూప్ రిఫరెన్స్ ఫీల్డే, అసైన్ టు రిఫరెన్స్ ఫీల్డే. ఏంటంటే వీటి మీద ఇప్పుడు ఫ్రెడ్లూడి మీద క్లిక్ చేసాను అనుకోండి, నేను కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తున్నాను, ఏమవుతుంది ఆ ఫ్రెడ్లూడి రికార్డ్ ఓపెన్ అయిపోతుంది అనమాట న్యూ ట్యాబ్. ఓకేనా, అట్లా. సో అట్లాగే చూడండి,
ఫస్ట్ కాలం లిస్ట్ లో ఫస్ట్ కాలం ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ రికార్డుకి మనం రీడైరెక్ట్ అవుతాం. ఆ పర్టికులర్ రికార్డుకి రీడైరెక్ట్ అవుతాం. చూడండి, ఇన్స్టెంట్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టెంట్ కి రీడైరెక్ట్ అయ్యాలి. అట్లాగే మీరు ఈ రికార్డ్ని ఇక్కడ నుంచే ప్రివ్యూ చేయాలనుకోండి, ఈ ప్రివ్యూ ఐకాన్ మీద క్లిక్ చేసి ఓపెన్ రికార్డ్ అంటే ఈ విధంగా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. సో అట్లాగే ఈ మీటింగ్ 1 minute లో ఎండ్ అయిపోతుంది. సో మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకేనా, సేమ్ మీటింగ్ ఐడి తోటి. సంబడి జాయిన్ విత్ రియల్మీ ఎంఎక్స్. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి లిస్ట్ నుంచి? మీటింగ్ 1 minute లో ఎండ్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవ్వండి సేమ్ మీటింగ్. ఈ లోపు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తాను. మనం నెక్స్ట్ ఇంకా బేసిక్ కాన్ఫిగరేషన్స్ గురించి వెళ్ళిపోదాం. అట్లాగే యూజర్ ప్రిఫరెన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎనీ క్వరీస్ ఫ్రమ్ లిస్ట్? సార్ బ్లూ కలర్ లో ఉన్నాయి రెఫరెన్స్ ఫీల్డ్స్. అవునండి, రిఫరెన్స్ ఫీల్డ్స్ అన్నమాట. ఆ బ్లూ కలర్ లో ఉన్న ఏ వాల్యూ మీద క్లిక్ చేసినా ఆ పర్టికులర్ రికార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ డెస్క్ మీద క్లిక్ చేస్తున్నాను, సర్వీస్ డెస్క్ గ్రూప్ రికార్డ్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అట్లా ఓకే. ఈ రియల్ టైమ్ లో కూడా అంతే వస్తుంది. సేమ్ అండి, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ సేమ్ ఉంటది అన్నమాట రియల్ టైమ్ లో కూడా. ఓకేనా? ఓకే.